హాయ్ మిత్రులందరికీ స్వాగతం. ఈ మధ్యకాలంలో మార్కెట్స్ కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నాయి అని చెప్పేసి అనిపిస్తుంది. మీరు కూడా బహుశా ఎక్స్పీరియన్స్ చేసి ఉండొచ్చు. ఇంతకుముందు ఏంటంటే మనకి కంటిన్యూస్గా బుల్లిష్గా ఉండేది, లేకపోతే కంటిన్యూస్గా బేరిష్గా ఉండేది ఒక రోజు మొత్తంలో. బట్ ఈ యొక్క ఒక 3-4 డేస్ నుంచి అబ్జర్వ్ చేస్తే మార్కెట్స్ ఎలా ఉంటుందంటే ప్రతిసారి ఫస్ట్ బేర్ అటెంప్ట్ చేస్తున్నాడు, అంటే మార్కెట్ని కిందకి తీసుకెళ్తున్నారు. ఇమీడియట్గా బుల్ వచ్చేసరికి మళ్ళీ పైకి తీసుకెళ్ళటం అనేది జరుగుతుందన్నమాట. సింపుల్గా చెప్పాలంటే కూడా వి షేప్ రికవరీ అనేది మార్కెట్లో మనం డైలీ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. సో నేను పెద్ద పెద్ద టార్గెట్స్ వెయిట్ చేయాలి, లేకపోతే ఈరోజు కంప్లీట్గా మార్కెట్ సెల్లింగ్లో ఉంది అట్లా కాకుండా మనం కొంచెం డైనమిక్గా అడాప్ట్ అనేది చేసుకొని చేంజెస్ అనేది చేసుకోవాల్సి ఉంది. ఫస్ట్ కిందకి వెళ్తుంది అనుకోండి, మనం పుట్స్ బై చేయడం లేదా కాల్ సెల్ చేయడం చేసుకోవచ్చు. మళ్ళీ వెంటనే రివర్స్ అవుతున్నప్పుడు ఏంటంటే అట్లీస్ట్ ప్రాఫిట్స్ బుక్ చేసుకుని మళ్ళీ ఈ యొక్క డైరెక్షన్కి తగ్గట్టు ఏంటంటే పొజిషన్స్ అనేది అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉంది. ఇక ఈరోజు నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఒకసారి ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది డిస్కస్ చేద్దాం. మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం ఈ యొక్క పాయింట్ అనేది. ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ ఉందో అక్కడ మార్కెట్ స్ట్రగుల్ అవుతుందని చెప్పేసి, సో ఎనీహౌ మార్కెట్ మొమెంటంలో ఉంది కాబట్టి ఇంపార్టెంట్ సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనేది బేస్డ్ ఆన్ ద ఫిబొనాకీ అనేది డ్రా చేద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, మనకి ఒక మేజర్ సపోర్ట్ అనేది రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. రీసెంట్గా మనం చూసుకున్నట్టే ఇది ఒక మేజర్ స్వింగ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అక్కడ నుంచి కూడా ఇక్కడి నుంచి పైకి వెళ్తూ ఉంది. సో పైకి వెళ్తూ ఉంది కాబట్టి మనకి ఎక్కడ దాకా వెళ్ళవచ్చు అప్ సైడ్ ఇది రానున్న రోజుల్లో. సో అనేది ఒక ఫిబొనాకీ ఎక్స్టెన్షన్ అనేది యాడ్ చేసుకొని చూద్దాం. సో ఈ పాయింట్ నుంచి నేనేం చేస్తానంటే 21,138 దగ్గర నుంచి కూడా ఈ యొక్క హై ఏదైతే ఉందో ఈ హైకి డ్రా చేస్తున్నాను. డ్రా చేసి ఈ స్వింగ్ లోనే ఏంటంటే టచ్ చేస్తూ ఉన్నాను. చూడండి, చూస్తే ప్రస్తుతం మనకి ఉన్న ఈ యొక్క లెవెల్స్ అబ్జర్వ్ చేస్తే 78.6 ఇది ఎక్స్టెన్షన్ ఇది, ఓకేనా. సో అప్ సైడ్ మనకి ఇక్కడ రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. ఆ రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసరికి 22,308. సో ఆల్మోస్ట్ అదే లెవెల్ దగ్గర నుంచి కూడా మార్కెట్ ఏమైందంటే మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకుంటుంది. మనం చూస్తున్నాం కదా ఇంట్రాడేలో కిందకి రావడం. ఓకే, జనరల్గా ఇంతకుముందు ఎలా ఉండేదంటే కొద్దిగా రికవరీ తీసుకొని మళ్ళీ చిన్నగా కిందకి వెళ్ళడం అనేది జరిగేది. బట్ ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఇంట్రాడేలో కిందకి రావడం, మళ్ళీ అదే లెవెల్కి ఆల్మోస్ట్ తీసుకెళ్తున్నారు అనమాట. అంటే బుల్కి బేర్కి మధ్య స్ట్రాంగ్ ఫైట్ అనేది జరుగుతూ ఉంది. సో ఇటువంటి సమయాల్లో కొద్దిగా జాగ్రత్త అనేది వహించాలి మనం. అయితే దీని తర్వాత నెక్స్ట్ మనకున్న టార్గెట్ వచ్చేసరికి 22,519, రఫ్గా 520 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. లేకపోతే 22,500 రౌండ్ నెంబర్ కూడా. కాబట్టి మనకున్న అప్ సైడ్ ఉన్న టార్గెట్ ఇది. ఎలక్షన్ల దాకా ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఈ యొక్క వాలటైలిటీ అనేది ఉంటుంది. అండ్ ప్రస్తుతం మనం బుల్లిష్ మోడ్లో ఉన్నాం. ఏదైనా ఎగ్జాస్ట్ మూవ్స్ కూడా రావచ్చు అనమాట. సో క్లైమాక్స్ బాయింగ్, క్లైమాక్స్ సెల్లింగ్ అనేది మనం బహుశా విని ఉంటాం లేదా చదువుకొని ఉంటాం. ఎట్లా ఉంటుందంటే ఒకనొక టైంలో ఇక బయింగ్ అయిపోయింది అంటే బుల్లిష్ ట్రెండ్ అనేది కంప్లీట్ అయిందంటే కూడా క్లైమాక్స్ బాయింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోద్ది, ఇంకా అక్కడ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అయిపోతుంది. అది క్లైమాక్స్ బయింగ్ అంటాం. అదేవిధంగా క్లైమాక్స్ సెల్లింగ్ వచ్చేసరికి ఇక ఓ పర్టికులర్ స్టాక్ని సెల్ చేస్తూ కిందకి తీసుకువెళ్ళిపోయినాక ఇంకా స్టాక్ని జీరో అయితే చేయలేరు. కాబట్టి ఎంతో కొంత ఇంట్రెన్సిక్ వాల్యూ ఉంటుంది. ఒకనొక పాయింట్లో ఏం చేస్తారంటే ఎగ్జాస్ట్గా సెల్ చేస్తారనమాట. ఇక దట్ ఈస్ కాల్డ్ ఏంటంటే క్లైమాక్స్ సెల్లింగ్ అంట. ఈ సిచ్యువేషన్ తర్వాత ఇంకా కూల్ ఆఫ్ అయ్యి అక్కడ నుంచి స్లోగా మనకి అక్యుములేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయ్యి మళ్ళీ చిన్నగా ఫండమెంటల్ చేంజ్ అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనమాట అప్ ట్రెండ్ అనేది. ఓకే, ఎనీహౌ మనం అబ్జర్వ్ చేస్తే ఈ రెండు లెవెల్స్ కూడా ఇంపార్టెంట్ లెవెల్స్ అని చెప్పేసి అనిపిస్తుంది. ఇది 22,300, 22,500 రఫ్గా రెసిస్టెన్స్ లెవెల్. సో ప్రస్తుతానికి మనకి డౌన్ సైడ్ ఇక్కడ చూస్తే ఇక్కడ నుంచి కూడా ఈ యొక్క ఫిబొనాకీ డ్రా చేసుకున్నట్టే రఫ్గా 21,822, 21,900 రఫ్గా ఇవి మనకున్న ఇమీడియట్ సపోర్ట్ లెవెల్స్. ఒకవేళ మార్కెట్ ఏదన్నా డిప్ అయిందనుకోండి ఆ లెవెల్స్ అనేది మనం వాచ్ చేయాల్సి ఉంటుంది. అండ్ కొంచెం టెక్నికల్గా మనం చూస్తే ఫ్రెండ్స్ ఇక్కడ ఈ యొక్క ట్రెండ్ లైన్ కూడా మనం వాచ్ చేయొచ్చు. ఒకవేళ ఈ ట్రెండ్ లైన్ కన్నా సపోర్ట్ తీసుకుందంటే ఏది మార్కెట్ కరెక్షన్ తీసుకొని
మళ్ళీ ఇక్కడ నుంచి బౌన్స్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ జరిగిందంటే మనకేంటంటే దీంట్లో ఉన్న మొమెంటం అనేది షిఫ్ట్ అయ్యే స్కోప్ అయితే కనిపిస్తుంది. ఒకసారి ఏం చేద్దామంటే ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది ఎలా ఉందనేది చూద్దాం. మనం బేస్డ్ ఆన్ ద ఫిబొనాకీ ఎక్స్టెన్షన్ టూల్ ప్రకారం రెసిస్టెన్స్ అయితే తీయగలిగాం, సపోర్ట్ రెసిస్టెన్స్. అండ్ ఈరోజు మనం టెలిగ్రామ్లో కూడా అప్డేట్ చేసుకున్న విషయం ఏంటంటే మనకి కొద్దిగా బేరిష్ సెంటిమెంట్ ఉండొచ్చు అని చెప్పేసి అనుకున్నాం. రీజన్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ 2 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ టెక్నికల్గా యాక్చువల్గా ఇది బుల్లిష్ అప్ సైడ్ వెళ్తూ ఉంది, కన్సోలిడేషన్ తీసుకుంటుంది. బట్ చూడండి ఈ యొక్క పర్టికులర్ లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ని 22,210 సంథింగ్ ఆ లెవెల్స్ దగ్గర మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకుంటుంది. అండ్ హై ఫార్మేషన్ అయితే జరగట్లేదు. ఒకవేళ ఇక్కడ బ్రేక్ డౌన్ జరిగిందనుకోండి మనకేంటంటే వెరీ క్విక్గా వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఫిబొనాకీ లెవెల్స్ అనేది మేబీ 50% ఆర్ 60% లేదా 786% దాకా డ్రాప్ అనేది మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఓకే, అందు గురించి ఏంటంటే ఇక్కడ కొంచెం వీక్గా ఉండే అవకాశం ఉందని చెప్పేసి. అండ్ నాట్ ఓన్లీ ఈ రీజన్ కాకుండా మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా కూడా మనం అబ్జర్వ్ చేస్తే కొంత బేరిష్ సైడే పొజిషన్స్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. అంటే ఏం చేస్తున్నారంటే ఎక్కువ మంది కాల్స్ అనేది సెల్ చేస్తూ వస్తున్నారు. సో కాల్స్ సెల్ చేస్తున్నారు కాబట్టి అండ్ వీకెండ్ కూడా ఉంది. సో ప్రాబ్లీ ఆ యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయన్నమాట. అంటే మార్కెట్లో కొద్దిగా గ్యాప్ డౌన్ చేద్దామని కానీ అట్లా ఏదన్నా వాళ్ళకి ఒక ఐడియా ఉండొచ్చు. ఎక్కువ మంది పుట్స్ కంటే కూడా ఓవర్ నైట్ రిస్క్ తీసుకోరు. హైలో ఉంది ఇప్పుడు, పుట్స్ని సెల్ చేస్తే సడన్గా ఏదైనా గ్యాప్ డౌన్ జరిగిందనుకోండి పుట్స్లో రిస్క్ ఉంటుంది కాబట్టి సేఫ్ సైడ్గా కాల్సే సెల్ చేస్తున్నారు. మేబీ హెడ్జింగ్ తీసుకొని ఉండొచ్చు కానీ బట్ అగైన్ డేటా అనేది కూడా మనకు కొంచెం అగ్రెసివ్గా కాల్సే సెల్ చేసినట్టు తెలుస్తూ ఉందన్నమాట. అయితే ఒకసారి చూద్దాం డేటా ఎలా ఉందని చెప్పేసి. ఈరోజు టోటల్గా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే 22,300 చూడండి, 22,400, 22,500 అన్నీ కూడా కొంచెం ఎక్కువగానే సెల్లింగ్ ఉందన్నమాట. అంటే కాల్స్ ముఖ్యంగా 22,500 మనకి ఫిబొనాకీ ఎక్స్టెన్షన్ ప్రకారం 22,520 అనేది రెసిస్టెన్స్ లెవెల్ ఉంది. సో ప్రస్తుతానికి ఆ యొక్క లెవెల్ దగ్గర అయితే సెల్లింగ్ అయితే స్ట్రాంగ్గా జరుగుతుంది. స్ట్రాంగ్ సపోర్ట్ కనిపించట్లేదు. పుట్స్ ఎక్కువగా సెల్ చేస్తున్నారంటే మనకి స్ట్రాంగ్ సపోర్ట్ ఉన్నట్టు అర్థం. నాకైతే ఎక్కడ పెద్దగా అనిపించలేదు. అండ్ 22,000 దగ్గర సపోర్ట్ ఉన్నప్పటికి కూడా ఈవెన్ కాల్స్ కూడా సెల్ చేశారు. అంటే ఇంద మనీకి వెళ్ళి కూడా కాల్స్ సెల్ చేశారు. ఎనీహౌ ఇక్కడ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఎక్కువ కాల్సే సెల్ చేస్తున్నట్టు మనకి యొక్క డేటా అనేది చెప్తూ ఉంది. సో అందుకని మనం యొక్క అప్డేట్ చేసుకున్నాం. ఓకే, సో టోటల్గా ఉన్న ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం ఒకసారి లెవెల్స్ అనేది మార్క్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనం 22,500 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అందు గురించి దీన్ని ఏంటంటే రెడ్ కలర్ మార్క్ చేస్తున్నాను. అండ్ కోఆర్డినేట్స్ వచ్చేసరికి 22,500. కొంచెం డిస్టెన్స్ పెట్టుకున్నాం, తప్పదు, ఎందుకంటే వోల్టైల్గా ఉంది. అండ్ దాని తర్వాత సపోర్ట్ విషయానికి వచ్చేసరికి ఎలా ఉంది ఇక్కడ మనకి ఓవరాల్గా 22,000 పెట్టుకుందాం. ఓకేనా, 22,000 దగ్గర మనకు కొంత సపోర్ట్ అయితే కనిపిస్తూ ఉంది. అండ్ దీని కలరు కొద్దిగా మనం గ్రీన్ కలర్ ఇద్దామా? రైట్, ఇది ఓకే, రైట్. సో ప్రస్తుతం మార్కెట్ 22,200 దగ్గర ట్రేడ్ అవుతుంటే ఇక్కడ కాల్ సైడ్ ఏమో 300 పాయింట్స్ మనకి వెళ్ళి సెల్లింగ్ చేసినట్టు తెలుస్తుంది. అఫ్కోర్స్ ఇమీడియట్గా కూడా 22,400 కూడా రెసిస్టెన్స్ ఉంది, దాన్ని కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. కానీ మనకు ఫిబొనాకీ నెంబర్ కూడా మ్యాచ్ అవుతుంది కాబట్టి మనం ఏంటంటే ఇక్కడ దీన్ని కన్సిడర్ చేసాం. అదేవిధంగా ఇక్కడ డౌన్ సైడ్ వచ్చేసరికి దగ్గర 180 పాయింట్స్ కిందకు వెళ్ళి వాళ్ళు ఏంటంటే పుట్స్ అనేది సెల్ చేసినట్టు తెలుస్తుంది. సో బ్రాడర్ పిక్చర్ మొత్తం మీద అసలు యావరేజ్గా తీసుకుంటే పుట్స్ ఎక్కువగా సెల్ చేయడానికి ఇష్టపడట్లేదు, ఎందుకంటే మార్కెట్ హైలో ఉందని మేబీ ఒక ఫీలింగ్ అయి ఉండొచ్చు, కానీ ఓ ఎక్స్పెక్టేషన్ అయితే అయి ఉండొచ్చు. అండ్ యా, దట్ ఈస్ దేర్ ఫ్రెండ్స్. అండ్ ఇంట్రాడేలో మనం చూసుకున్నట్టయితే అండ్ 1 మినిట్లో అయితే వెరీ షార్ప్ మూవ్స్ అనమాట, బోత్ సైడ్స్ రావడం జరిగింది. ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీ ఈరోజు కొంచెం ట్రాక్ చేశాను, ట్రేడ్ కూడా తీసుకున్నా. ఇక్కడ చూడండి వెరీ అగ్రెసివ్ మూవ్ రావడం జరిగింది, ఏది పుట్ సైడ్. ఓకే, సో చాలా షార్ప్గా ఎంత ఫాస్ట్గా వచ్చేసిందో 2 మినిట్స్లో, అంతే ఫాస్ట్గా ఏంటంటే 3-4 మినిట్స్లో రికవర్ అనేది చేశారనమాట. సో మనకేం చెప్తుందంటే ఇక్కడ బేర్స్ గట్టిగా ఉన్నారు అండ్ అగైన్ బుల్స్ కూడా గట్టిగా ఉన్నారు. బేర్స్ ఏమో ఎప్పుడెప్పుడు సెల్ చేసి మార్కెట్ని కిందకి తీసుకెళ్ళి మనీ ఎర్న్ చేద్దాం, షార్ట్ సెల్ అని చెప్పేసి ప్లాన్ చేస్తుంటే, బుల్స్ మాత్రం మీరు ఎంత సెల్ చేసినా మేము రెడీగా ఉన్నాం, బై చేస్తాం అని చెప్పేసి బై చేసి వాళ్ళు ఎంత కిందకి తీసుకొస్తే అక్కడ నుంచి కూడా వాళ్ళు మళ్ళీ రివర్స్లో పైకి తీసుకువెళ్ళటం అనేది జరుగుతూ ఉంది.
ఓకే ఫైన్. సో ప్రస్తుతం ఇది అదేవిధంగా ఒకసారి బ్యాంక్ నిఫ్టీ అనేది చూద్దాం. అండ్ మిడ్ క్యాప్ ఉంది మనకి సోమవారం, అదొకటి చూసి మనం ఆప్షన్స్కి వెళ్తున్నాను అండ్ డెప్త్కి వెళ్తున్నాను. ఇక్కడ చూడండి మనకి బ్యాంక్ నిఫ్టీలో కూడా 47,000 దగ్గర కొద్దిగా కాల్స్ ఉన్నాయి. అఫ్కోర్స్ పుట్స్ కూడా ఉన్నాయి, అందుకని మనం 47,500 మాత్రం మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చార్ట్ అనేది పుల్ చేద్దాం. బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చాలా వోలటైల్గా అనిపిస్తుంది మార్కెట్. ఇది చూడండి 1 మినిట్లో ఈరోజు ఎంత ఫాస్ట్ మూమెంట్ వచ్చిందో. ఇక్కడ మనకు కొంచెం ట్రెండ్ లైన్ ఉంది, రైట్. ఈ పాయింట్ దగ్గర మనకి మ్యాచ్ అయింది మల్టిపుల్ టైమ్స్, 1 2 3 4 అండ్ ఫైనల్గా 5 5th టైం అనమాట. బట్ ఒక రకమైన ఇది రైజింగ్ వెడ్జ్ ప్యాటర్న్ అంటాం టెక్నికల్గా. ఓకే, సో చూద్దాం, ఈ విధంగా మనం డ్రా చేసుకోవచ్చు. రైజింగ్ వెడ్జ్ ప్యాటర్న్ అంటాం. కైండ్ ఆఫ్ రైజింగ్ వెడ్జ్ అని చెప్పలేం కానీ, ఎందుకంటే రైజింగ్ వెడ్జ్ లాంటిదే, కానీ ఇది ఏంటంటే కైండ్ ఆఫ్ ఏంటంటే కాంట్రాక్షన్ జరుగుతున్న ఒక సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ లాగా దీన్ని మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఈ పాయింట్ దగ్గర రెసిస్టెన్స్ ఉంది, ఈ పాయింట్ దగ్గర రెసిస్టెన్స్ ఉంది. హైర్ హై హారిజెంటల్గా మనం డ్రా చేసుకున్నట్టయితే హైర్ హై ఫార్మేషన్లో లేదు. మార్కెట్ ఏమైందంటే ఈ పాయింట్ దగ్గర సపోర్ట్ తీసుకొని స్లోగా కూల్ ఆఫ్ అయి వచ్చి ఇక్కడ బ్రేక్ డౌన్ అనేది జరిగింది. బట్ బ్రేక్ డౌన్ జరిగిన తర్వాత జస్ట్ 2 క్యాండిల్స్లో ఇక్కడ దాకా వెళ్ళాడు, మళ్ళీ 2-3 క్యాండిల్స్లో ఎంతైతే కిందకు వచ్చిందో అంత స్ట్రాంగ్ రికవరీ అనేది జరిగిందనమాట. ఒక రకంగా చెప్పాలంటే కూడా మార్కెట్లో అగ్రెసివ్ వోల్టాలిటీ అనేది కనిపిస్తుంది. ఒకసారి డైలీ టైం ఫ్రేమ్లో చెక్ చేద్దాం. డైలీ టైం ఫ్రేమ్లో సో ఇక్కడ చూడండి కైండ్ ఆఫ్ డబ్ల్యూ ప్యాటర్న్ అనేది బ్రేక్అవుట్ అయింది. జనరల్గా ఇక్కడ డబ్ల్యూ ప్యాటర్న్ చూడండి బ్రేక్అవుట్ అయింది కాబట్టి ఒకవేళ మనం బుల్లిష్ పొజిషన్స్ తీసుకుంటే కూడా ఫిబొనాకీ అనేది డ్రా చేసుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్ ఈ స్వింగ్లో అనేది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఏది ఓవర్ నైట్ పొజిషన్స్ కానీ ఎవరైనా క్యారీ చేసేవాళ్ళు ఫ్యూచర్స్ బాయ్ చేసుకొని లాంగ్ క్యారీ చేస్తూ ఉంటారు. ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ లెవెల్ కూడా చక్కగా బ్రేక్అవుట్ అయింది కాబట్టి ఏం జరగవచ్చు అంటే మార్కెట్ పైకి వెళ్ళింది, డెఫినెట్గా ఇది పాజిటివ్ బ్రేక్అవుట్. బట్ ఇక్కడ వీక్నెస్ కనిపిస్తుంది. ఇది మనం సెకండరీ ట్రెండ్గా కన్సిడర్ చేసుకుంటాం. మేబీ కొంత పుల్ బ్యాక్ తీసుకొని పైకి వెళ్ళొచ్చు అని చెప్పేసి అనిపిస్తుంది. దానికోసం నేను ఏం చేస్తున్నానంటే ఈ యొక్క లో పాయింట్ నుంచి ఈ యొక్క స్వింగ్ హైకి ఫిబొనాకీ అనేది డ్రా చేస్తున్నాను. సో ఉన్న ఫిబొనాకీ నెంబర్స్ ప్రకారం మనకి 46,000 అండ్ 45,683. ఎందుకంటే ఇక్కడ 50% కానీ 61.8% కానీ వెరీ ఇంపార్టెంట్ లెవెల్స్ అనమాట. ఒకవేళ ఈ లెవెల్ దగ్గరికి వస్తే కనుక మళ్ళీ మార్కెట్ అనేది కొద్దిగా సపోర్ట్ అయితే తీసుకునే అవకాశం ఉంది. మనకి కొంత సెకండరీ ట్రెండ్లో స్మాల్ వీక్నెస్ అయితే కనిపిస్తుంది. చూడండి కొంత బేర్స్ అనేవాళ్ళు స్ట్రాంగ్గా ట్రై చేస్తున్నట్టయితే కనిపిస్తూ ఉంది. ఓకే, సో ఒకసారి ఇక్కడ 47,500 అనేది మనం రెసిస్టెన్స్గా మార్క్ చేసుకుందాం. సో 47,500 అనేది మనం రెసిస్టెన్స్గా మార్క్ చేసుకుందాం, రైట్. అండ్ సపోర్ట్ ఎక్కడుంది మనకి బిగ్ పిక్చర్లో 29th ఫిబ్రవరి ఎక్స్పైరీ ఉంది. చూడండి పెద్దగా సపోర్ట్ కనిపించట్లేదు. 46,500 అండ్ 46,000 దగ్గర కూడా అంత అగ్రెసివ్గా అనిపించట్లేదు ప్రస్తుతానికి. ఓకే, ఎనీహౌ మనం ఏం చేద్దామంటే 46,000 అనేది సపోర్ట్ లాగా మార్క్ చేసుకుందాం. 46,000 అనేది దీన్ని కొంచెం గ్రీన్ కలర్లో మార్క్ చేద్దాం, రైట్. సో బిగ్ పిక్చర్లో మనకి ఈ రెండు కూడా వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇదేమో రెసిస్టెన్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు, ఇది సపోర్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. బట్ సపోర్ట్ అయితే అంత కన్వీనియంట్గా కన్విక్షన్ అయితే కనిపించట్లేదు నాకు ప్రస్తుతం ఉన్న డేటా ప్రకారం. అండ్ ప్రైస్ కూడా బేర్స్ 3 డేస్ నుంచి ట్రై చేస్తున్నారు, కానీ ఈ యొక్క బిగ్ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ క్యాండిల్ కానీ బ్రేక్అవుట్ జరిగిందంటే కొంత సెంటిమెంట్ లాస్ అయ్యే అవకాశం ఉంది, ఏది బుల్స్. సో మేబీ సెకండరీ ట్రెండ్ అనేది మనం అనుకున్నట్టు లైక్ 50% కానీ 61.8% కానీ లేదా 78.6% కానీ ప్రాబబ్లీ రిట్రేస్మెంట్ అయితే పాసిబిలిటీ అనేది ఉందన్నమాట. ఒకసారి ఫిన్ నిఫ్టీ ఎక్స్పైర్ అయింది కాబట్టి ఎలా బిహేవ్ చేశారనేది ఒకసారి చూద్దాం. అండ్ ఫిన్ నిఫ్టీ ఆప్షన్స్ వేవ్ డెప్త్ అండ్ ఫిన్ నిఫ్టీ కాదు మిడ్ క్యాప్ నిఫ్టీ అనేది మనకి ఎక్స్పైరీ ఉంది సోమవారం 26th. సో దీంట్లో 10,900 11,000 దగ్గర కొద్దిగా సపోర్ట్ కనిపిస్తుంది. ఇది కొంచెం దూరంగా వెళ్ళి సెల్లింగ్ చేశారు కాల్స్. ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసరికి మనకి 10,900 దగ్గర కనిపిస్తుంది. ఎందుకంటే సోమవారమే కాబట్టి కొద్దిగా దగ్గరకు వచ్చారు అన్నమాట. ఎక్స్పైరీ దగ్గరగా ఉంది కాబట్టి కొద్దిగా దగ్గరకు వచ్చారు.
అండ్ 11,000 దగ్గర ఇద్దరు ఉన్నారు కాబట్టి దీన్ని మనం కన్సిడర్ చేసుకుని దాని తర్వాత 11,200 మనకేంటంటే ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అదేవిధంగా 10,900 మనకి ఇమీడియట్గా ఉన్న సపోర్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఓకే, సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ లెవెల్స్. ఒకవేళ మీరు కన్నా ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తున్నట్టయితే ఈ వొలటైలిటీ అనేది అంటే మేజర్ స్వింగ్స్ అనేది కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఇమీడియట్గా కొంచెం అడాప్ట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. హోప్ ఈ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ ఫ్రెండ్స్. ధన్యవాదాలు.